ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 16వ అధ్యాయము. 1. పరమేశ్వర నారద సంభాషణము. సాలంకాయన మునీంద్రులు విరూపాక్ష, మణిగుప్తాది వైశ్యులకు ఈ విధముగా చెప్పసాగెను. ఆర్య వైశ్యులారా, ఒక దినమున నారదుడు తన మహతీ వీణాగానము చేయుచు కైలాసమును జేరి పరమేశ్వరుని స్తుతించి భూలోక విశేషములను వివరించసాగెను. నీలకంధర. ప్రస్తుతము వర్షములు కురియక తటాకములు, చెరువులు జలరహితమైనవి. పంటలు పండక కరువు కాటకములతో భూలోకవాసులు తల్లడిల్లుచున్నారు. శాకాంబరి ఋషి ప్రసాదించు శాకాదులు కాందమూలములను తిని ప్రజలు బ్రతుకుచున్నారు. యజ్ఞ యాగ క్రతు పూజలు జరగడం లేదు. అంతేగాక బ్రాహ్మణులచే శాపగ్రస్తులైన 612 గోత్రాల వైశ్యులు వివేక శూన్యులై భార్యాబిడ్డలతో అష్టకష్టములు పడుతూ అన్నమో రామచంద్రాయని వాపోచు జీవోత్సవములు వలె గోబెలమున పడియున్నారు. పరమేశ్వర, దయానిధి, పాపమువారు ఎంతకాలమూ ఆ విధముగా బాధ పడవలయునో అర్థము కావడం లేదు. ఘటసమర్థులైన మీరు వారిని కాపాడి భూలోకమున ధర్మ ప్రతిష్ఠాపన గావించవలెనని ప్రార్థించెను. అంత శంకరుడు చిరులాస్యమున నారదా, నీవు మంచి సంగతిని చెప్పితివి. అందు నీవేకడు సమర్థుడవు. నా ఆనతిన అనుగ్రహమున సకల ధర్మ విధులు సక్రమముగా జరుగునట్లు నీవు పునర్నిర్మాణము గావింపుము. అంతేగాక నీ వెంబడి కుబేరుని మరియు మన కైలాసముననున్న 102 గోత్రాల వైశ్యులను పంపెదను. ఇక ఆలసించక మీరు భూలోకమునకు పయనము చేయుడని ఆనతి నిచ్చెను. 2. నారద 102 గోత్రజుల సమావేశము. కైలాసవాసులగు ఆర్య వైశ్యులందరూ నారద మునీంద్రులు బిల్వనంపగా సమావేశమైరి. అప్పుడు నారదుడు ఆర్య వైశ్యులారా, నేను చెప్పబోవు విషయమును ప్రశాంతముగా వినుడు. ఇది పరమేశ్వరుని సంకల్పము. మనమందరూ శిరసావహించవలసినదే. అంత వైశ్యులు వినయమున నారద మునీంద్ర, ఈశ్వరుని సంకల్పము, మీ మాటలు అవశ్యము మాకు శిరోధార్యములు. కావున మీరు సంకోచించక ఈశ్వరానతిని సెలవీయుడనిరి. నాయనలారా, భూలోకమున ధర్మ సంస్థాపనము మరియు మీ 612 గోత్రాల శాపగ్రస్త వైశ్యులను ఉద్ధరించి వారిని సంరక్షించుట మీ విద్యుక్త ధర్మము. ఎంతైనా వారు మీవారే కదా. మీరు తపశ్శక్తి సంపన్నులు, దివ్యశరీరముల ఇచ్ఛాగమనులు. కావున మీరు భూలోకమునకు వెళ్లి భూలోకమును, మీ వారిని ఉద్ధరించి ధర్మ సంస్థాపన చేయవలసినది. ఈ విషయమునందు నేను కుబేరులవారు మీ వెన్నంటి ఉండి సహాయ ఉపకారములను అందించగలము. ఇది ఈశ్వరుని సంకల్పము అని వచించెను. అప్పుడు వైశ్యులు, మునీంద్రా, భూలోకమునకు వెళ్ళుటకు మాకు ఇష్టము లేదు. అట్లే ఈశ్వరాజ్ఞ మీరుటకు కూడా ఇష్టము లేదు. ఈశ్వరేచ్ఛాను సారముగా మనమందరము భూలోకమునకు వెళ్లి కార్యమును సాధించుకుని వత్తుము. మమ్ములను ఆశీర్వదింపు మనిరి. నారదుడు శుభమని దీవించెను. కుబేరుడు వైశ్యులందరినీ పుష్పక విమానమున భూలోకమునకు జేర్చెను. 3. 102 గోత్రజ వైశ్యుల భూలోక సంచారము. ఆ విధముగా 102 గోత్రజ వైశ్యులు భూలోకమున సర్వ ప్రాంతములందు సంచారములు గావించిరి. అక్కడి దారుణ పరిస్థితులను జూచి ఆశ్చర్యావేదనల నొందిరి. గోబెలమంతయు జల శూన్యమై పంటలు లేక నిర్వీర్యమై బీటలుబారీ యుండెను. 612 గోత్రాల వైశ్యులు వెర్రివాండ్లవలె తిరుగుచూ ఆహారము దొరకక ఆకటిన అల్లాడుచుండిరి. వారిని చూడగానే 102 వైశ్యుల హృదయములు ద్రవించెను. అంత 612 గోత్రాల వైశ్యులు వీరిని గాంచి పరమానందముతో పరుగు పరుగున వచ్చి వారిని కౌగిలించుకుని విలపించుచూ తమ కష్టములను వివరించిరి. అంత 102 గోత్రాల వైశ్యులు వారిని ఆప్యాయముతో ఓదార్చి వారికి అభయమిచ్చిరి. ఆత్మీయులారా, మీరు అనుభవించుచున్న కష్టములు బాపు నిమిత్తము పరమేశ్వరుడు పంపగా మేము కైలాసము నుండి మీ ఆపదల దీర్ప వచ్చితి మనిరి. అంతేగాక వారికి తమ దివ్య తపోశక్తిని ధారబోసి వారిని జ్ఞానవంతులను గావించిరి.
ఇంద్రాది దేవతలను అష్టదిక్పతులను ప్రార్థించి వర్షములు కురిపింపజేసి భూలోకము సస్యశ్యామలము గావిచిరి. వారికి ధర్మసూత్రములను నీతి శాస్త్రములను పూజలు వ్రతములు జపతపములను వాణిజ్య వ్యవహార రహస్యములను గూర్చి క్షుణ్ణముగా బోధించిరి. ఆదే విధముగా దేశము నలుదిక్కులా ప్రజలకు నీతి బోధరు గావించుచు ఒక పుష్కర కాలము పర్యటించి భూలోకమున శివలింగ ప్రతిష్టలు గావించిరి. అంత 612 గోత్రజ వయస్సులు వారల పరోపకారములను ధర్మబుద్ధిని త్యాగశీలతను శ్లాఘించుచు వారిని నుతించిరి. అంత 102 గోత్రాల వయస్సులు వారిని దీవించిరి. తదుపరి వారు కుబేర నారద మునీంద్రులను కలసి కైలాసమున పరమేశ్వరుని దర్శించి విషయములను వివరించిరి. అందుకు శివుడు ఆనందించి 102 గోత్రజ వయస్సులను ఆ చంద్రతారార్కము భోగ భాగ్యముల వర్ధిల్లుడని దీవించెను. 4 పార్వతీ నందీశ్వరుల శాప వృత్తాంతము. ఒకనాడు కైలాసమున పార్వతీ పరమేశ్వరులు నారద తుంబురులు ప్రమథ గణంబులు నందీశ్వరుడు సమాధి మరియు 102 గోత్రజ వయస్సులందరూ సంతోషోల్లాసముల గడుపుచుండిరి. అప్పుడు నందీశ్వరుడు నవరస భరిత సంగీతముతో వివిధ నాట్యభంగిమలతో మనోజ్ఞముగా నాట్యమాడుతూ నందీశ్వరుడు మైమరచి భావోద్వేగ భరితుడై పార్వతీదేవిని గమనించక పరమేశ్వరునకు మాత్రమూ ప్రదక్షిణము గావించెను. అందుకు పార్వతి కోపించి నందీశ్వరుని భూలోకమున మానవునిగా జన్మించు మని శపించెను. అంత నంది క్రుద్ధుడై ఆవేశమున పార్వతిని నీవును అటులనే జన్మింతువుగాక అని ప్రతిశపించెను. అట్లు వారి శాప ప్రతిశాపములను విని పరమేశ్వరుడు సభికులందరూ ఆశ్చర్యపడిరి. అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్న వదనమున వారిరువురిని శాంతింపజేసి మీ శాపములు లోకకల్యాణము గావిచుగాకని దీవించి వరమొసంగుచు ఏమైనను కానునున్నది కాక మానదు. మీరు భూలోకమున కొంతకాలము వసించవలసియున్నది. చూచితిరా. ఇదంతయు ఆ పరాశక్తి లీలా సంకల్పము. ఆ శక్తి ముందు మనమందరము నిమిత్త మాత్రులము. ఓ సమాధి! భృగుమహర్షి శాపమున నీవును గంధర్వుని శాపమున 102 గోత్రజ వయస్సులు అవశ్యము అనుభవింప భూలోకము జన్మించవలసిన సమయము ఆసన్నమైనది. కావున మీరందరూ ఈ విషయమున జాగుచేయక సిద్ధము కండని సభను ముగించెను. 5 పరమేశ్వరుడు వయస్సులకు భవిష్యత్తును వివరించుట. పరమేశ్వరుని ఆనతి ప్రకారము ఒక శుభదినమున వయస్సులు సకుటుంబములతో పరమేశ్వరుని దర్శించి ఇక మేము వెళ్ళివత్తు మని కడుదీనముగా అడిగిరి. అంత పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆర్య వైశ్యులారా, మీరు అనవసరముగా దిగులు చెందుచున్నారు. భూలోకమున మీరు మీ పుణ్య విశేషము వలన ఆనందమును అనుభవింపనున్నారు. బ్రాహ్మణ క్షత్రియ మరెవ్వరికి లభించని నా కృపానురాగములు మీకు లభించినవి. మీరు నన్ను విడచి వెళ్ళుచున్నామని చింతింపకుడు. భూలోకమున మీరు నివసించు బృహద్గిరి పెనుగొండ పట్టణము అపర కైలాసము వలె నుండును. జనార్దనుని నామమున శ్రీహరి కోనకమలాదేవిగా శ్రీలక్ష్మి, నేను నగరేశ్వరునిగను, వింధ్యావాసినిగా పార్వతి, భాస్కరాచార్యులుగా బ్రహ్మ, విరూపాక్షుడుగా నంది, కుసుమ శ్రేష్ఠిగా సమాధి, అతని పుత్రికగా వాసవి కన్యకగా ఆదిపరాశక్తికి స్వయముగా జన్మించనున్నది. వాసవి కన్యక త్వరలో మీ శాపములను మాపి మీ స్వస్థానములకు చేర్చి ముక్తిని ప్రసాదింపనున్నదని జరగబోవు భవిష్యత్తును వివరించి వారిని ఆశీర్వదించెను. ఓం తత్సత్. 16వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.